షష్టాబ్ది కమిటీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా హాజరైనటువంటి మా ప్రియమైన విద్యార్థులకు, నా తోటి అధ్యాపక బృందానికి, మేడమ్స్ అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మన కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులందరూ కూడా ఒక చక్కటి విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తులో తోడ్పాటు అందించేటువంటి విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా నేను తర్వాతి మళ్ళీ మాట్లాడతాను. ఒక విద్యార్థుల తరఫు నుంచి ఎవరైనా మీ మాట్లాడేది ఎవరైనా ఉంటే చిరు ఉపన్యాసాన్ని ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఉపాధ్యాయులకి మరియు గ్రామ పెద్దలకి అలాగే స్టూడెంట్స్కి అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి జరుపుకునే సందర్భంగా మన కళాశాలలోని అధ్యాపకులకు మరియు గ్రామ పెద్దలందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించుకున్నాం మన కళాశాలలో. ఉపాధ్యాయుని గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎక్కడనో పెద్ద వాళ్ళని చూస్తుంటాం, సైంటిస్టులని, డాక్టర్లని, టీచర్లని, బయట కలెక్టర్ అయినా ఎవరైనా సరే కనీసం వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారంటే మెయిన్గా గురువు లేనిది ఏం జరగదు. తల్లిదండ్రులు ఎట్లనో మన గురువులు కూడా అట్లనే, సెకండ్ గురువే మనకి. ఫస్ట్ మనం అందరం గురువుకి గౌరవం ఇవ్వాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులని మనం మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేవు, సమాజమే లేదు వాళ్ళు లేనిది. ఒక తరగతి గదిలోనే మన జీవితం భవిష్యత్తు మొత్తం ఉంటుంది. ఒక గురువు పైననే ఉంటుంది. తల్లిదండ్రులు ఎట్లనో సెకండ్ మనకి గురువులు కూడా అంతే. అన్ని ఉద్యోగాల కంటే ఉపాధ్యాయ ఉద్యోగం చాలా గొప్పది. మరియు ఎందుకంటే అది విద్యను తనకు వచ్చింది 10 మందికి నేర్పించడం కాబట్టి నా దృష్టిలో అది చాలా పెద్ద ఉద్యోగం. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ మరియు నా అధ్యాపకులందరికీ ధన్యవాదాలు. ఇలాగే కష్టపడి మంచిగా మార్కులు తీసుకొస్తామని ఫస్ట్ ఇంతటితో ముగిస్తున్నాను. చాలామంది మాట్లాడాలనుకుంటారు, కాకపోతే ఒక ఫోబియా, స్టేజ్ ఫియర్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. అది మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటే ఆ ఫియర్ అనేది వెళ్ళిపోతుంటుంది. మనం ఇక్కడ రావడమే మనం చేసేటటువంటి గొప్ప సాహసం, ధైర్యం అదే. సరే, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకా గర్ల్స్ ఆర్ బాయ్స్ తొందర రావాలా? ఎనీవన్, ఎవరైనా రావచ్చు. చివరి అవకాశం, ఎవరైనా వస్తారా? గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరు లేరా? సార్ వాళ్ళు మాట్లాడాలి. మన కళాశాల నుంచి ఎవరైనా అధ్యాపకులు వచ్చి మాట్లాడాల్సిన కోరుతాం. శ్రీత గౌరవమైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, నాతోటి విద్యార్థులకు, ఈ స్టేజ్ అలంకరించిన పెద్దలకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఎం శ్రీరామ్, నేను సెకండ్ ఇయర్ బైపీసీ తెలుగు మీడియం. ఎవరికి ఇస్తారు?
స్పిరిచువల్ అండ్ రియాలిటీస్ కదా, ఆధ్యాత్మికత మరియు వాస్తవికతల గురించి అధ్యయనం చేస్తూ సమాజంలో వాటిని ప్రచారం చేసేటువంటి వాళ్లకు ఆ టెంపుల్టన్ అవార్డు ఇస్తారు. ఆ టెంపుల్టన్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా మనము ఆదర్శంగా తీసుకొని సార్ మాదిరిగా అంచెలంచెలుగా ఎదగాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత విద్యార్థులకు సూచనలు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఒక శిల ఉందనుకోండి, ఆ శిలను తీసుకొచ్చి ఇట్లా పడేసినప్పుడు దానికి పెద్ద వాల్యూ ఉండదు కదా. గురువు యొక్క స్థానం గురించి ఒక్క విషయం, దాన్ని ఒక చెక్కి ఒక శిల్పంలాగా తయారు చేసినాం అనుకోండి, అందరూ వచ్చి మొక్కి దండం పెట్టి పూజలు చేస్తాం. అంటే గురువు కూడా మీరు ఒక శిల లాంటి వాళ్ళు అనుకోండి. ఇప్పుడు మీకు ఒక సమున్నతమైనటువంటి స్థానం కల్పించాలని మా తాపత్రయం ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకోసమని ఆ క్రమంలో మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో తీర్చొచ్చు. కాబట్టి దాన్ని మీరు అన్యథగా భావించొద్దు. మీ మంచి కోసమే మేము ఏం చేసినా కూడా చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత మీరు హాలిడేస్లలో ఎప్పుడన్నా ఇట్లా వచ్చినప్పుడు మీ సమయాన్ని వృధా చేసుకోవడం. కాలం పోయిందంటే మాత్రం అది మళ్ళీ తిరిగి రాదు. చూడండి, వ్యర్థం చేసినట్టే మాత్రం మనం కూడా కాబట్టి సమయాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. తర్వాత ఏదైనా సాధించాలంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకని మీకు ఇప్పుడు బాధ్యతలు తక్కువగా ఉన్నాయి. బాధ్యతలు తక్కువగా ఉన్నప్పుడు చదివింది అనుకోండి, మంచి ఫలితాలు సాధిస్తారు. బాధ్యతలు పెరిగినాయి అనుకోండి, బాధ్యతలు పెరిగితే చదువు మీద ఫోకస్ చేయలేరు. ఎందుకంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పుడే చదువు మీద ఫోకస్ చేయండి. మంచి ఫలితాలు తీసుకొని వచ్చి మన గ్రామానికి, మన మండలానికి, మన అధ్యాపక బృందానికి, స్టాఫ్ ది స్టూడెంట్ అసోసియేషన్ బృందానికి అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నా యొక్క ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పడం జరిగింది. బాగా ఇవన్నీ మనం అలవర్చుకోవాలా, పట్టించుకోవాలా. అయితే ముఖ్యంగా మన ఉపనిషత్తుల్లో వస్తూ ఉంటుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే ఆనాడే మనకు ఈ యొక్క ఉపనిషత్తుల్లో గొప్పగా చెప్పడం జరిగింది గురువుల యొక్క గొప్పతనం గురించి. అలాగే మన కబీర్దారు గురించి, కబీర్దారు కూడా గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక దోహ రచించడం జరిగింది. ఆ దోహ ఏంటంటే, సతుగురుకి మహిమా అనంత్ కియా ఉపకార్, లోచన్ అనంత్ ఉఘారియా అనంత్ దిఖావన్ హార్ అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే గురువు యొక్క గొప్పతనం అంటే ప్రతి విషయం గురించి తెలియనటువంటి విషయం తెలియజేసినటువంటి వారు గురువు. అలాగే అంధకారాన్ని, చీకటిని పారద్రోలి వెలుగునిచ్చేటటువంటి వారు గురువు. జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారు గురువు. అంటే గురువు యొక్క గొప్పతనం అనేది అనంతమైనది, దాన్ని మన మాటల్లో వర్ణించలేమన్నట్టు. అంటే చాలా చక్కగా చెప్పడం జరిగింది ఎవరు, కబీర్దాస్ గారు. అలాగే స్వామి వివేకానందజీ ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, గురు वो होता है जो आपको आपके भीतर होने वाले शक्ति का आभास करते हैं. అంటే గురువు అనేటటువంటి వారు ఎవరంటే అతను మీలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని బయటికి తీసుకొచ్చేటటువంటి వారు గురువు అన్నట్టు. అంటే ఇలా మనం చూసుకుంటూ పోతే గొప్ప గొప్ప మహానుభావులు చాలా మంది కూడా ఆ గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయా సందర్భాల్లో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం చాట్ జీపీటీ అంట, ఏఐ అంట, జెమినీ అంట. అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చాలా యాప్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా, ఎన్ని వచ్చినప్పటికీ కూడా గురువుకు మనకు సరితూగదన్నట్టు. కాబట్టి మనకు పాఠాలు చెప్పినటువంటి గురువులను మనం ఏం చేయాలి, గౌరవించుకోవాలి. మీ నుంచి ఏ యొక్క గురువు కూడా ఏది ఆశించవు, జస్ట్ విష్, నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అదే. ఇక మీరు ఏదైతే గురువు అనేటటువంటి వాడు నిచ్చెన వంటి వాడు, ఆ యొక్క నిచ్చెన ఆసనగా చేసుకొని
డాక్టర్స్, లాయర్స్, ఇంకా ఆయా రంగాల్లో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఐఏఎస్, ఐపీఎస్, ఆయా రంగాల్లో అంటే ప్రతిదీ యొక్క భవిష్యత్తు నిర్మించేవాడు ఎవరంటే గురువు. కాబట్టి గురువులను మనం ఎప్పుడు కూడా మనకు చదువు చెప్పినటువంటి వాళ్ళకు గౌరవించుకోవాలి. ఓకే రైట్. మళ్ళీ ఇప్పుడు మన కళాశాల నుంచి ఇంకెవరైనా అధ్యాపకులు మాట్లాడుతుందిగా కొడతా ఉన్నాం. విద్యార్థులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు చాలా పవిత్రమైన దినం. గురు పూజోత్సవం అంటే గురు అంటే ఏంటి? గు అంటే అంధకారం, రు అంటే మీ లోపల ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేటువంటిదే గురువు. మరియు మీరు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే గురువుకు 3వ స్థానం ఉంది. అంటే మొట్టమొదటి మాతృదేవోభవ, పితృదేవోభవ, మొదటి 2వది కలిసిన తర్వాత మిమ్మల్ని ఒక మాంసం ముద్దలాక గురువు చేతిలో పెడితే మిమ్మల్ని తీర్చిదిద్ది మంచి శిల్పాన్ని తయారు చేసే శక్తి గురువు లోపల ఉంది. అది ఎట్లా మీ పైన ఆధారపడి ఉంటుంది. మీరు నేర్చుకుంటే, మీరు వారి మాటలు ఇన్ని నేర్చుకుంటే మీకు వస్తుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తారనుకోండి, ఇక్కడనే ఆగిపోతారు. అయితే ఈ పాఠశాల యొక్క పెద్ద ముఖ్యమైనటువంటి ఘనత ఏంటంటే, ఈ పాఠశాలలో ఎవరైతే చదివినరో వాళ్ళు అందరూ కూడా ఉన్నత స్థానాల్లో పోతారు. అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరూ మంచి ఉన్నత స్థానాల్లో అభివృద్ధి చెందుతారని నేను ఘంటాపూర్వకంగా చెప్తున్నాను. కనుక మీరు గురువులందు ప్రేమ అభిమానాలతో మెలుగుతూ వారు చెప్పినటువంటి వారికి ఉంటూ మీరు అభినందించాల్సి, మంచిగా చదువుకొని ఉన్నత విద్యావంతులు కావాలని మనసారా కోరుకుంటూ, మరియు గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువనే. ఇంతకుముందు సార్ చెప్పాడు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయునిగా ఉండి దేశంకు సర్వోన్నతమైన న్యాయస్థానం మా రాష్ట్రపతిగా ఎదిగాడు. మీకు అందరికి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చదివినరు. రాష్ట్రపతి అంటే దేశానికే అధినేత. అటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువుకు మరొకసారి అందరూ కూడా పాదాభివందనాలు తెలపాలని కోరుతూ, మరి ఈ ప్రదేశం లోపల మేము షష్ఠాబ్ది కమిటీ ఏర్పడింది అంటే మామూలుగా ఏర్పడలేదు. ఇక 10-15 సంవత్సరాలు మేము కష్టపడి ఇక్కడ షష్ఠాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని 60 సంవత్సరాల విద్యార్థులను పిలిచి మేము ఘనంగా కార్యక్రమం చేసే షష్ఠాబ్ది కమిటీ మీ వల్లనే ఏర్పడింది. మీ తండ్రులు అందరూ మా దగ్గర చదివారు. ఇక్కడనే సుమారు చెప్పాలంటే నేను ఇక్కడ 30 సంవత్సరాలు టీచర్గా పనిచేసినాను. 10 సంవత్సరాలు చదివినాను ఇదే పాఠశాలలో. నేను రిటైర్మెంట్ అయ్యి కూడా సుమారు 9 సంవత్సరాలు, అంటే సుమారు 50 సంవత్సరాలు అవుతుంది. అంటే 50 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో రెగ్యులర్గా పాల్గొంటున్నటువంటి వ్యక్తిని నేను. అంటే నేను గర్వంగా చెప్పుకుంటున్నది స్థలం మహిమ అది. కానీ మీరు కూడా గొప్ప ఇదిగాని కాలేజీ కూడా దినదినాభివృద్ధి చెందాలని, నెక్స్ట్ వచ్చేసారి కూడా మా అందరి సంకల్పం కూడా షష్ఠాబ్ది కమిటీ యొక్క సంకల్పము మీరు ఇంటర్ అయిపోయే లోపల డిగ్రీ కాలేజీ కూడా తీసుకొచ్చి ఇక్కడనే మిమ్మల్ని డిగ్రీ చదివించాలి అనే ఉద్దేశంతో మా కమిటీ అంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. కావున మీకందరికి కూడా ముందు మంచిగా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి మేమంతా కూడా మీ కాలేజీ వాళ్ళకు శాయశక్తుల అండగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. చాలా తాత్కాలిక ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులకు చిన్న సన్మాన కార్యక్రమానికి, ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ గురు పూజోత్సవం జరుపుకుంటాం కనుక మా షష్ఠాబ్ది కమిటీ తరఫున, మా గ్రామ తరఫున వీరికి సన్మాన కార్యక్రమాన్ని చేయడం కోసము ఇక్కడ రావడం జరిగింది. కనుక ఈ వేదిక పైనటువంటి పెద్దలు మరియు నాతోటి విద్యార్థులకు నా యొక్క పాదాభివందనం. మీకు పదే చెప్తున్నా, ఒకసారి ఏ కార్యక్రమం తీసుకున్నా ఊహించి ఆలోచించి ప్రతి విషయాన్ని మనం డిస్కషన్ చేసుకున్నాలే. దోస్తులు కానివ్వండి, పక్క వ్యక్తి వాళ్ళు కానివ్వండి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం అనేది మన ఉపాధ్యాయులకు మంచి సన్మాన కార్యక్రమం. ఉపాధ్యాయుడు అంటే ఎటువంటి వ్యక్తి అంటే మీకు తెలియదు కాదు. గురువు గొప్పన, దేవుడు గొప్పన అంటే ఆ దేవుని చూపించినటువంటి వ్యక్తి ఆ గురువు కనుక మనము మొట్టమొదటిసారిగా గురువుకు ప్రణామం చేయాలి.
అందుకోసం ముఖ్యంగా మనకు గురువుకు విద్య చాలా ముడిపడి ఉంది. మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన రాష్ట్రం దేశం బాగుపడాలన్నా, మనం వ్యక్తిగతంగా బాగుపడాలన్నా ఆ గురువులు ముఖ్యం కనుక మనకు గురువుకు విద్యకు చాలా ముడిపడి ఉన్నది. విద్య అంటే మీ దృష్టిలో ఏదో అనుకోవచ్చు. విద్య అంటే 2 నిర్వచనాలు మనకు తెలిసినప్పటికీ విద్య అంటే తెలియని విషయాలు తెలుసుకోవడమే విద్య. రెండవది ఆంతరంగిక విషయాలను బహిర్గతం చేయడమే విద్య. మనకి ఏవైతే ఆంతరంగిక విషయాలు తెలియయో ఆ ఉపాధ్యాయులు మనకు తెలియజేస్తారు కనుక ఆ అటువంటి విషయాలను తెలిసి మన ఒక నడవడిక తీసుకు రావడం జరుగుతుంటుంది కనుక మనకు ఆ ఉపాధ్యాయులకు విద్యకు మీకు అందరికీ ముడిపడి ఉన్నదంటని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కళాశాల ఉపాధ్యాయులు చెప్పినారు, ముఖ్యంగా విద్యతో పాటు మంచి సమాజంలో విలువలతో కూడుకున్నది. విలువలంటే ఏంటివి? విలువలతో కూడుకున్న విద్య అంటే దయ, దాక్షిణ్యత, మమత, మమకారము, ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి ఇవన్నీ ఉంటేనే మనము విద్య అనేది మనకు ఏ యొక్క ఉపాధ్యాయుడు మనకు తెలియజేస్తాడో ఇవన్నీ ఉన్నప్పుడే మనం సమాజంలో ఒక సాంఘిక కార్యకర్తగా మెలగగలుగుతాము. మనకు సాంస్కృతిక విలువలు వస్తాయి, సాంఘిక విలువలు వస్తాయి, నైతిక విలువలు వస్తాయి అంటని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కనుక ఎప్పుడు మనం సమాజంలో మనం ఒక నడవడిక ఒక స్థాయికి ఎదగాలన్నా, మంచి నడవడికలో నడవాలన్నా ఈ విలువలు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ముఖ్యంగా సమాజంలో ఒక సాంఘిక కార్యకర్తగా ఉండాలంటే, ఒక సోషలైజేషన్ వ్యక్తిగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము ఆలోచన చేయాలి మన శారీరకం పట్ల శ్రద్ధ. మీకు అందరికి తెలిసే ఉంటుంది చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆరోగ్యమే మహాభాగ్యము. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటాము, మనం చక్కగా చదువుకోగలుగుతాం. రెండవది ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము మనం మానవ జన్మ ఎత్తినాం. బాగా ఆలోచన చేయండి. మనం మానవ జన్మ ఎత్తినము ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము సమాజానికి ఏమి సేవ చేస్తున్నామనే ధోరణి ఉండాలి. మనకు ఆ స్థాయి సరిపోతలేదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం సమాజానికి ఏం సేవ చేస్తే జీవనోపాధి. ఎందుకంటే మనకు కూడా ఒక జీవనోపాధి. మనకు తినడానికి తిండి కావాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు కావాలి. కనుక సమాజానికి ఏమి సేవ చేస్తే జీవనోపాధి కలుగుతుందనే ఆలోచన ఉండాలి. కానీ ఈనాడు ఎట్లుండరో మీకు తెలుసో తెలియదో, సమాజంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఒక వ్యాపారవేత్త కానివ్వండి, ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ప్రతి నిమిషం, ప్రతి గంట ఎంతమంది కొంపలారిస్తే కడుపు నిడుతుందనే ఆలోచనలో ఉన్నారంటని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కనుక మీరు మంచి నడవడికలో నడిచి మనకు ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని చక్కగా విని, మనకు చేతనము అచేతనం ఉపచేతనం అనేది 2 ఉంటాయి కనుక మనం శ్రద్ధగా విని ఫీడ్బ్యాక్ ఇంటికి ఒక గంట సేపు చదువుకుంటే, లేదు ఉదయాన్నే లేచి ప్రిపేర్ అయినా, ఇలా డాక్టర్ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా, ఇంజనీరింగ్ కావాలన్నా, రాష్ట్రపతి కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా ఈ యొక్క ఉపాధ్యాయుల నడవడికతోటే వీళ్ళు చెప్పే క్రమశిక్షణతోటే మనము కాగలుగుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కనుక మీరు రాబోయే కాలంలో మనము ఏమనుకుంటే, మనం ఏది తలుచుకుంటే అది కావచ్చు. మీకు ఎందుకంటే నేను ఉదాహరణగా చెప్తున్నా, నేను డబల్ పీజీ చేయాలంటే డబల్ పీజీ చేసిన, టీచర్ ఉద్యోగం కావాలంటే టీచర్ ఉద్యోగం చేసిన, మళ్ళీ ఎంబడే సంవత్సరం నరకే రిజైన్ ఇచ్చిన. కళాశాల ఇలా బీఈడి కాలేజు అంటే లెక్చరర్లకు, టీచర్లకు ప్రిన్సిపల్గా చేసిన 15-20 ఏళ్ళు. అదే మళ్ళీ సర్పంచ్గా చేసిన, ఎంపీటీస్గా చేసిన. మనం ఏది కావాలి అన్నా మన చేతిలో ఉంటుంది. మనం ఎలా కావాలన్నా ఇవాళ కాలేజీని సాధించాలనుకున్నాం, కాలేజీని కూడా సాధించినాం. ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాను.
ఇవాళ నేనే ఇవ్వాలి, నాకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా ఒక పైసా రాలేదు. ఇంత కళాశాల ఎందుకంటే చాలామంది మన ఉపాధ్యాయులు అన్నలు నుండి చాలామందికి చాలా పనికొస్తుంది, ఇది మంచిగా దీన్ని సెట్ చేయాలంటే దాన్ని చేసినందుకు ఇవాళ మన కళాశాలకు ఎంత ఉపయోగపడుతుందంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏది చేసినా మన కోసం కాదు, సమాజం కోసం, ఇతరుల కోసం, ఇతరులు ఏం చేస్తా అనేది ఆలోచన చేయాలి. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాలే మనకు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని చక్కగా నేర్చుకొని ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారి సెప్టెంబర్ 5 నాడు జన్మదిన సందర్భంగా ఈ యొక్క పురస్కారం చేసుకుంటాం. కనుక ప్రతి ఒక్కరూ మంచి నడవడికతోటి, ఎందుకంటే మీరు ఇప్పుడు చక్కగా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే మీరు ఏం కావాలనుకుంటే అది అవుతారు. మీ దృష్టిలో ఒక్కసారి నీ మనసులో ఒకసారి ఒకరిని చంపాలనుకుంటారు, నేనేమైనా సరే నువ్వు అతను చంపాలనుకుంటే చెప్తారు. కనుక మీరు ఏం కావాలంటే అవుతారు. కనుక మీరు మంచి నడవడిక ఇక్కడ మన ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని మళ్ళా మీకు అర్థం కాకుంటే ఎప్పుడూ ఇది కాకుండా నిరుత్సాహపడకుండా మీకు ఏ విషయాలు తెలియదో ఆ విషయాలను మళ్ళా వాళ్ళని సారి మన కళాశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని, ఎందుకంటే కొంతమంది బాధపడుతుంటారు తెలియక, చాలామంది అర్థం కాక సార్ ఏమనుకుంటాడో నాకు చెప్పాడో చెప్తే మళ్ళీ ఇంకా నీకు అది ఇది అనుకుంటాడని ఎప్పుడు మనం బాధపడకూడదు. ఏ విషయం మనం తెలియదో నిశ్చయంగా ఆడబోయి మన లక్ష్యం, ఎందుకంటే మనకు చెప్పనికి గురువు ఉన్నాడో తెలియని విషయాలు తెలియజేయడు, ఆంతరంగ విషయాలను తెలియజేస్తాడు. కనుక మనం ఖచ్చితంగా ఉపాధ్యాయులకు మనకు బొమ్మ బొలుసులాగా అవినాభావ సంబంధం ఉంది. కనుక నేను ఎందుకంటే చిన్నగా నేను ఎంఈడి చేసేటప్పుడు చాలా బాధపడ్డా. నాకు ఇంగ్లీష్ అంటే భయం ఉండే. అయితే ఉస్మానియాలో అక్కడ పోయి ఇంగ్లీష్లో, ఎందుకంటే సెమినార్స్ పెడతారు, ఇట్లనే మన సెమినార్స్ అంటే ఏదైనా ఉంటే టాపిక్ విషయంలో స్పీచ్ ఇచ్చడం కానీ ఏది కానీ. నాకు ఇంగ్లీష్ రాదు, బాగా మాట్లాడనిక రాదు. చెయ్యాలా వద్దా ఎంఈడి కాంబినేషన్, ఎందుకంటే పీజీకి కంపల్సరీ ఒక ఉండాలి. కనుక ఎంఈడి మా బాసి సార్ అనేది మామ్నార్లా మంచి ఫిలాసఫీ లెక్చరర్ ఉండే, ఖచ్చితంగా చేయాలంటే చేసినాము. అయితే ఈ ఇంగ్లీష్ నుంచి చాలా భయం. కానీ గవర్నమెంట్ ప్రభుత్వం ఆనాడే తెలుగులో కూడా రాసుకోవచ్చు, తెలుగులో కూడా మాట్లాడవచ్చు అని ప్రభుత్వం మనకు తెలియజేయడము. సెమినార్ అంటే నేను 83 నుంచి రాజకీయంలో పార్టీ పరంగా ఎక్కడంటే అక్కడ పోయి స్పీచ్లు ఇచ్చడం కానీ మాట్లాడడం కానీ నాకు స్టేజ్ ఫియర్ లేదు, మంచిగా నిర్భయంగా మాట్లాడుతున్నాను. కనుక కళాశాలలో అక్కడ ఉస్మానియాలో కూడా పోయి ధారాళంగా ఒక టాపిక్ విషయం తీసుకొని ఆ టాపిక్ విషయం మాట్లాడితే నేను ఇలా అక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. కనుక మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా మీరు ఏ అడుగునైతే ముందలికేసిండ్రో మీకు, ఎందుకంటే మీ కాలకాడికి ఇక్కడ దగ్గరికి మీ యొక్క గ్రామాలకు మన దగ్గరికి కళాశాల వచ్చింది. మనకు దూరాన వారు ఏ మహబూబ్నగరో ఏ కోజ్బు, అప్పుడు అందరం మేము 50 సంవత్సరాల నుంచి కలలు కన్నాం. 50 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా తీసుకురాలి. కానీ అనుకోని పరిస్థితులు వచ్చింది, మీ ముంచే మొదటిగా వచ్చింది. కనుక మీరు మంచి నడవడికతో పోయి మీరు కలెక్టరు, డాక్టరు, ఇంజనీర్, మీకు ఏది మంచి అనిపిస్తే ఆ యొక్క వృత్తిరీత్యా చేసి మీ యొక్క తల్లిదండ్రులకు మన కళాశాలకు మంచి పేరు తీసుకొస్తారటని చెప్పి ఈ సభాముఖానికి తెలియస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ అని కాకుండా మనం దేశానికి ఏం చేశాము అనేటటువంటి ధోరణిలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే మనకు ఇంగ్లీషే అంటే ఇంగ్లీష్ ఫోబియా గురించి కూడా సార్ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. మనం తెలుగు భాష అయినప్పుడు కూడా స్పష్టంగా మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో దాన్ని చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, అలాగే ఈరోజు మనకు ముఖ్యంగా తెలంగాణ భాషా దినోత్సవం ప్రముఖ కవి అయినటువంటి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని కూడా ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇప్పుడు షష్ఠాబ్ది కమిటీ అసోసియేషన్
ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ రామరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉంది. మన కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, మరి వేదికను అలంకరించినటువంటి మా స్టాఫ్ ది కమిటీ యొక్క పెద్దలు, సభ్యులు, మరి ఇక్కడున్న ఉపాధ్యాయులు, మనము పోయిన 5 తారీఖే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాల్సి ఉండే, మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఈ రోజుకి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వేదికలో చాలామంది చాలా రకాలుగా ఉపాధ్యాయుల గురించి, గురువుల గురించి చెప్పారు. ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు గురువు గురించి. నాకు తోచింది ఏంటంటే, తన అంతరంగాన్ని విల్లుగా మలుచుకొని తన జ్ఞానం అనే బాణాన్ని మీపై సంధింపజేసి మీ జీవితాల్లో వెలుగును ప్రసరింపజేసేటువంటి వాడే ఈ గురువు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ సభాముఖంగా. మరి గురువు యొక్క గొప్పతనం గురించి ఇప్పటికి చాలామంది మాట్లాడడం జరిగింది. మరి గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక వ్యక్తి యొక్క ఉన్నత స్థాయి వెళ్ళాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్నా, ఉన్నత దశలో ఉండాలన్నా అతని వెనుక ఎవరైనా ఉన్నారంటే అతని గురువు ఉంటాడు ఖచ్చితంగా. మరి అలాంటి గురువులను సన్మానించుకోవడానికి అంటే ఒక రోజు ఉంది మనకు 5th సెప్టెంబర్. మరి ఆ రోజు హాలిడే రావడం లేదా అనివార్యంగా ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ఇక్కడ కళాశాలలో మాట సార్ చెప్పినట్లు, అనంత సార్ గారు చెప్పినట్లు మొదటిసారిగా జరుపుకోవడం జరుగుతుంది గురు పూజోత్సవం. లాస్ట్ టైం కూడా సార్ గారిని అడిగాం, ప్రిన్సిపల్ గారిని అడిగితే కాలేజీ లోపల ఇక షెడ్యూల్ ఏమి ఉండదు, ఇక ఉంటామని చెప్పారు. లాస్ట్ టైం జరగలేదు, స్కూల్లో మాత్రమే జరుపుకున్నాం. మరి ఈసారి కళాశాలలో జరిపినందుకు ముందుగా విద్యార్థి బృందానికి, అధ్యాపక బృందానికి మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం సార్. మరి కాలేజీ యొక్క స్థాపన గురించి, ఇక్కడ ఉన్నటువంటి స్థలం యొక్క మహత్యం గురించి ఆల్రెడీ అనంతయ్య సార్ గారు కానీ రాజేశ్వరన్న గారు మాట్లాడడం జరిగింది. ఒక ప్రత్యేక చరిత్ర కలిగినటువంటి ప్రదేశంలో మీరంతా కూడా మొదటి బ్యాచ్గా చదువుతున్నందుకు చాలా గర్వపడాలి. నేనైతే చాలా ఫీల్ అవుతాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మరి అందులో మీకున్నటువంటి అదృష్టం ఏంటంటే స్కూల్ వాతావరణం వేరు, కాలేజీ వాతావరణం వేరు. ఇంట్లో మీకు నాన్న హీరోలా అనిపించింటాడు చిన్న ఉన్నప్పుడు చూస్తే. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత మీ నాన్న హీరో అనిపించాడు, సినిమా హీరో అనిపిస్తాడు. మీ నాన్న తక్కువ అనిపిస్తాడు. కాలేజ్ స్థాయికి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్సే హీరోలాగా అనిపిస్తారు. ఇంకొంచెం స్టేజ్ తర్వాత మళ్ళీ తిరిగి నీ ఎక్కడికి వెళ్తావు అంటే మళ్ళీ మీ నాన్ననే రియల్ హీరో అని చెప్పుకుంటావు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనస్తత్వం అనేది చిన్నగా ఉన్నప్పుడు ఉండే మనస్తత్వం, ఇప్పుడు ఉండే మనస్తత్వం. సార్ చెప్తూ కళాశాల గురించి, విద్యార్థుల గురించి 2-3 మాటలు మాట్లాడితే నిజానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ ఉండే మనస్తత్వం ఏంటంటే విద్యార్థిగా ఉన్నప్పుడేమో టీచర్ చెప్పింది, ఇంట్లో చెప్పింది వినడం మాత్రమే నేర్చుకుని ఉంటాం. 10th వరకు వచ్చేసరికి భయానో నయానో మీ టీచర్స్ చెప్తుంటారు, ఖచ్చితంగా చెప్తుంటారు. మీరు తప్పు చేసినా ఖచ్చితంగా కొట్టి చెప్పే స్థితిలో ఉంటారు. కానీ కళాశాల అనేది వాస్తవానికి మన కళాశాల గురించి చెప్పట్లేదు, సాధారణంగా కళాశాల అనేది ఎలా ఉంటుంది అంటే లెక్చరర్ వచ్చారా, పాఠం చెప్పారా, వెళ్ళిపోయారా అన్నట్లుగా ఉంటుంది. నీ గురించి 1 మినిట్ గురించే నీ గురించి నీవు ఇలా చెయ్యి అని చెప్పే స్థితిలో ఉండదు కళాశాల. కానీ మీ అదృష్టం ఏంటంటే మీరు స్కూల్లో ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో ఇక్కడ కూడా మీ అధ్యాపక బృందం మీ గురించి ఆలోచన చేస్తున్నారు. మరి మీరున్న స్థితి ఏంటంటే నిలకడ లేని స్థితి, చంచల స్థితి, మనస్తత్వం అనేది నిజానికి కోచ్తో పోస్తుంటాం. మరి ఎందుకంటే ఎప్పుడు దేని మీద వెళ్తుందో తెలియదు. ఈరోజు పక్కవాడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, ఈరోజు నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది, రేపు ఇంకోటి చెప్పిన వ్యక్తి కరెక్ట్ అనిపిస్తుంది. అంటే మనస్తత్వం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజ్లో కళాశాల లోపల నిశ్చలంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ చంచలంగా ఉన్న స్టేజ్లో కూడా మీరు కాస్త దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ సెల్ఫ్ కంట్రోల్ రావాలి. ఎవరో చెప్తే వచ్చేది కాదు, మనకు మనముగా కొంత సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవాలి. ఏది మంచి ఏది చెడు చెప్పడానికి ఎవరు అవసరం లేదు, మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఏది మంచి ఏది చెడు అని ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు తెలుసు. మీకు మైక్ ఇస్తే మాకంటే ఎక్కువ బాగా పక్క వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇక్కడ వచ్చి చెప్పకపోవచ్చు అని పక్కన కూర్చొని పక్క వాళ్ళకి చాలా గంటల సేపు చెప్పగలుగుతారు ఏది మంచి ఏది చెడు అని. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బెస్ట్ స్పీకర్సే.
ఎక్కడ మైక్ పట్టుకోరు, కాకపోతే పక్కలతో గంటలు గంటలు మాట్లాడగలుగుతారు. సో మీకు తెలుసు కాబట్టి మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి, ఎవరూ తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ బ్యాచ్ మీకు ఒక అవకాశం ఏంటంటే అందరూ కూడా కొత్త స్టాఫ్ రావడం ఒక మంచి అవకాశం. స్కూల్ వాతావరణంతో లాంటిదే, అంటే మిమ్మల్ని ఇంకా మార్చాలి, ఏదన్నా చెప్పాలి అని క్లాస్ చెప్పాలంటే కూడా రండి క్లాస్లో కూర్చోడని చెప్పే పరిస్థితులు ఇంకా ఉన్నాయి ఇక్కడ. వాస్తవానికి మేము చదివేటప్పుడు లెక్చరర్ని వెళ్ళి అడగాలి, సార్ క్లాస్ చెప్పుకురండి సార్, ప్లీజ్ మాకు క్లాస్ చెప్పుకురండి సార్ అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. మీకు లెక్చరర్స్ క్లాస్ చెప్పడానికి రెడీగా ఉన్నారు, మనం వినడానికి రెడీగా ఉంటే చాలు. సో ఒక చక్కటి వాతావరణము, చక్కటి ప్రదేశము ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చదువుతున్న మీరు ఖచ్చితంగా మొదటి బ్యాచ్ విద్యార్థులు కాబట్టి ఖచ్చితంగా అదృష్టవంతులు. సో ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కళాశాలకు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి ఈరోజు మనం పూలమాలను శాలువను వేస్తే కాదు, అది ఈ రోజుతో వెళ్ళిపోతుంది. కానీ మీలో ఎవరైనా సరే ఒక మంచి పొజిషన్లకు వెళ్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఈ కళాశాల అధ్యాపక బృందము, మా సిస్టర్ కమిటీ. మీలో ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటాం. మరి నిజానికి టీచర్కు బయట ఉన్నటువంటి సొసైటీ మిగతా అందరికీ ఏం తేడా ఉంటుందంటే ఒకటే తేడా. మిగతా డిపార్ట్మెంట్ ఏదైనా తీసుకోండి, నేను టీచింగ్ డిపార్ట్మెంట్ అని కాదు, జనరల్గా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏముంటుంది అంటే తన పిల్లలు, తన ఇల్లు, తన వారు అనే ఒక భావన ఉంటుంది. బట్ టీచర్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది, అధ్యాపకునికి ఎలా ఉంటుంది అంటే తన పిల్లల కంటే తన స్టూడెంట్కే ఎక్కువ ఇస్తారు. తన కొడుకు ఫెయిల్ అయినొచ్చు కానీ తన స్టూడెంట్ కనుక ఒక లెవెల్లో ఒక మంచి ఆఫీసర్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయికుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాడు ఆ ప్రొఫెసర్. సో ఎక్కడా కూడా మిమ్మల్ని బాగా, అందుకే సార్ చెప్పినట్లు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఎందుకు దేవునితో పోలుస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ఇచ్చింది గురువుకే కాబట్టి అలాంటి గురువులు చెప్పిన మార్గంలో మరి గురువు మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. గురువును ప్రశ్నించకూడదు, గురువు యొక్క సబ్జెక్ట్ను అడిగి తెలుసుకోండి, కానీ గురువుని ప్రశ్నించడం వల్ల లాభం లేదు. గుర్తుపెట్టుకోండి. దీనికి మన పురాణాల్లో కథ ఉంటుంది, ఏకలవ్యుడు అని. విన్నారా? తెలుసు కదా ఏకలవ్యుడు. ఏకలవ్యుడు పాండవులకు గురువు, పాండవులకు కౌరవుల గురువు ద్రోణాచార్యుడు. మరి వారికి విద్య నేర్పుతుంటే ఏకలవ్యుడు అడవిలో ఉన్నటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్పమంటే, నేను షార్ట్గా చెప్తున్నాను, ఏంటంటే గురువు నేర్పని అంటాడు. ఎందుకు నేర్పని అంటే నేను క్షత్రియులకు మాత్రమే నేర్పుతాను, అంటే రాజులకు మాత్రమే నేను నేర్పుతాను అంటాడు. అక్కడ తిరస్కరించబడ్డటువంటి ఏకలవ్యుడు తన గురువును మాత్రం ఇంకా వేరే గురువు దగ్గరికి వెళ్ళాడు. తన గురువు అతనే ద్రోణాచార్యుడని కన్ఫామ్ చేసుకుంటాడు తన మైండ్ లోపల. వెళ్ళి అడవిలోకి వెళ్ళి తన గురువు యొక్క ప్రతిమ ఏర్పాటు చేసుకొని అదే విలువిద్య లోపల ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకున్న అర్జునుడి కంటే గొప్పగా విలువిద్య సాధిస్తాడు. దీనిలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ద్రోణాచార్యుడు తన గురువుకు తన కొడుకు కూడా ఉంటాడు అశ్వత్థామ అని. అశ్వత్థామ కూడా కొడుకు కూడా నేర్పడు గురువు విద్య మొత్తం. ఎవరికి నేర్పుతాడంటే ప్రియ శిష్యుడు అర్జునుడికి మాత్రమే నేర్పుతాడు. మరి ప్రియ శిష్యునికి ఒక వాగ్దానం చేస్తాడు, ఈ ప్రపంచం లోపల మేటి విలికాడు ఎవరైనా ఉన్నారంటే అది నీవే, దీనికి నేను నీకు వరం ఇస్తున్నాను నా ప్రియ శిష్యుడు అని చెప్తాడు. మరి ఒక సందర్భం లోపల అర్జునుడు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళిన సందర్భం లోపల అటు ఏకలవ్యుడు అడవిలోనే ఉంటాడు. ఇతను అడవికి వెళ్ళినప్పుడు ఒక కుక్క అరుపు విని ఇతను బాణం వదులుతాడు. ఇతను బాణం వదిలినప్పుడు అదే సమయంలో ఏకలవ్యుడు కూడా బాణం వదులుతాడు. ఏకలవ్యుడు వదిలినటువంటి బాణాలు 7 బాణాలు ఆ కుక్క యొక్క నాలుకకు కుచ్చుకోవడం వల్ల అది చూసి అర్జునుడి యొక్క బాణం వెళ్ళకముందే ఏకలవ్యుని యొక్క బాణాలు తగులుతాయి. అది చూసి అర్జునుడు అంటాడు, ఎవరు నీ గురువు అంటే ఏకలవ్యుడు ఎవరి పేరు చెప్తాడు? ద్రోణాచార్యుడి పేరు చెప్తాడు. అర్జునుడు బాధపడతాడు, నా గురువు నాకు ద్రోహం చేసిండు, నాకు చెప్పకుండా ఇక్కడ వచ్చి మొత్తం విద్య నేర్పిండని. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు దగ్గరికి వెళ్తే గురువు నా శిష్యుడు, నేను నీకు తప్ప ఎవరికి నేర్పలేదని చెప్తాడు. గురువుని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అడవికి. అక్కడ చూసినటువంటి గురువుకు ఒక దిక్కు ఆనందము, ఒక దిక్కు బాధ. ఎందుకు ఆనందము అంటే అబ్బా ఇంత గొప్పవాడయ్యారా అని ఒక ఆనందం. ఎందుకు బాధ అంటే నా శిష్యుడు కాదు. ఎందుకు కాదు? నేను ఒప్పుకోలేదు. మరి నేను ఏం చేశాను? వరం ఇచ్చాను, అర్జునుడికి వరం ఇచ్చాను, ఏకలవ్యునికి అయితే కాదు. ఇప్పుడు శిష్యుడని ఒప్పుకుంటే
ఏకలవ్యుడు ఇతని వరం ఏమవుతుంది, ఇతని మాట తప్పు అవుతుంది. కాబట్టి ఏకలవ్యుని అంటాడు, నీ శిష్యుడు కాదు అంటే ఏకలవ్యుడు విన్నాడు. ఏకలవ్యుడు నేను నీ శిష్యుడిని అంటే ఏకలవ్యుడిని మరి గురుదక్షిణ ఇవ్వు అంటాడు. అతని యొక్క బొటన వేలు అడుగుతాడు, బొటన వేలు ఇస్తాడు. మరి బొటన వేలు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, విలువ వేయడానికి రాదు. సో ఇక్కడ అప్పుడు అతను బొటన వేలు ఇవ్వడం వల్ల విలువ వేయడానికి రాకపోవడం వల్ల ఇప్పుడు ఎవరు మేటి అవుతారంటే అర్జునుడు మేటి విలుకాడవుతాడు. మరి ఈ కథలో 2 అంశాలు మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి మనం 2 అంశాలు. ఏదైనా నేర్చుకోవచ్చు, ఏకలవ్యుడి నుండి మనం నేర్చుకునేది గుర్తుపెట్టుకోండి. మనకు టీచర్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఉంది, ప్రతిదీ ఉంది, టెక్నాలజీ పరంగా ఉంది. ఎవరు చెప్పకుండా నీకు స్వతహాగా శ్రద్ధ ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోగలుగుతావు. ఇది ఒకటో పాయింట్. ఇక రెండో పాయింట్ చెప్తున్నాను. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏది నేర్చుకున్నా సరే కానీ నీ గురువుల దగ్గర కాస్త ఎలా ఉండాలి అంటే భక్తితో గౌరవంతో ఉండాలి. మీ అధ్యాపక బృందంతోన ఖచ్చితంగా వారి యొక్క అభిమానమో అనురాగమో ఆశీస్సులో మీ పైన ఉంటేనే మీరు ఉన్నతంగా ఎదుగుతారు. అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ 2 అంశాలు మనం వ్యక్తిగతంగా ఎంతైనా ఎదగొచ్చు, మనకు కసి, పట్టుదల, శ్రద్ధ, ఆసక్తి ఉంటే. రెండో అంశం ఏంటంటే ఖచ్చితంగా గౌరవించే తత్వం ఉండాలి. ఎవరిని బయట గౌరవిస్తావో లేదు కానీ నీకు పాఠాలు చెప్పినటువంటి గురువులను ఖచ్చితంగా గౌరవిస్తేనే మనం ఉన్నతంగా ఉంటామని ఆ 2 సంకేతాలు ఈ లెసన్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా మీ అధ్యాపక బృందాన్ని గౌరవిస్తూ వాళ్ళు గర్వంగా ఉండేటట్లుగా ఏదో మాటలు 2-3 మాటలు వచ్చాయి కదా, వినిపించాయి బయట, ఆ మాటలు ఎక్కడ కూడా వినిపించొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే మొదటిసారి ఏర్పడినటువంటి కళాశాల, దాదాపు ఒక అన్న చెప్పినట్లు 50 సంవత్సరాలు కలగలదన్నటువంటి కళాశాల. దీనికి మనం ఇంతమంది రిటైర్డ్ అయినటువంటి టీచర్ కావచ్చు, సార్ ముంతాజ్ సార్ గారు రిటైర్డ్ టీచర్ పీడి, వారు రిటైర్డ్ అయ్యి సార్ ఎన్ని సంవత్సరాలు సార్, దాదాపు 10 ఇయర్స్ అయిపోయింది. రామన్న గారు టీచర్, రిటైర్డ్ టీచర్, దాదాపుగా వారు కూడా 10 ఇయర్స్ అయిపోయింది. అనంతయ్య సార్ గారు టీచర్, రిటైర్డ్ టీచర్. మరి అన్న టీచర్గా చేశాడు మాతో పాటుగా, తర్వాత రిజైన్ చేశాడు, ప్రిన్సిపల్గా చేశాడు, తర్వాత రాజకీయంలో తిరిగాడు. సార్ టీచర్ కాలేదు, టీచర్ ఆల్రెడీ ప్రొఫెషన్ చేశారు, బట్ టీచింగ్కి వెళ్లకుండా సపరేట్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఇంతమంది ఎందుకు అభిమానం చూపిస్తున్నాం, ఎందుకు కళాశాలకు వస్తున్నాం, ఎందుకు అడుగుతున్నాం పదే పదే అంటే మాకు దీనిపైన ఉన్నటువంటి అభిమానము, ప్రేమ, గౌరవము, భక్తి. సో దీనికి మీకు ఏదైనా ఇవ్వడానికి అది ఇబ్బంది అయినా సరే ఏదో రకంగా మేము ఫుల్ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ మీ నుండి మేము ఆశించేది మాత్రం ఒక మంచి ఫలితాలు, సంస్కారవంతమైనటువంటి చదువు, గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలపాలని మీ అందరినీ వేడుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి సార్ లాస్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకున్నాం, ఈ పక్క కొన్ని అంశాలు అడిగారు సార్, మీరు ఈ క్లీన్ చేయించమని అడిగారు. వాస్తవానికి అది అప్పుడే చేయించాల్సింది, కాకపోతే అది వివరణ ఇవ్వడానికి మాత్రమే సార్. ఎందుకంటే ఆ పక్కల కాంపౌండ్ వాల్ పోవడం వల్ల అది క్లీన్ చేస్తే అదేదో రోడ్లా అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే చేయించట్లేదు సార్. ఆ కాంపౌండ్ వాల్ కట్టినెంబడే ఆ సైడ్ ఉన్నటువంటి మొత్తం కూడా క్లీన్ చేయించే పని పెట్టుకుంటాం సార్. ఇక రెండోది, మొన్న కంప్యూటర్ అడిగారు, మనకేమైనా డ్యూయల్ డెస్క్ అవసరమా సార్? మనకి ఇంకా ఏమన్నా లేదు, డోనర్ అవసరం లేదు సార్. మనకు డ్యూయల్ డెస్క్ అవసరం అంటే చెప్పండి, డ్యూయల్ డెస్క్లు సరిపోతాయి. ఓకే, మీకు బోర్డ్స్ ఎన్ని కావాలో చెప్పండి. డ్యూయల్ డెస్క్ అవసరం అంటే ఇప్పుడే గర్ల్స్ హై స్కూల్ లోపల మనకు డ్యూయల్ డెస్క్లు అంటే ఇప్పుడు మనం ఎవరు డోనర్ పట్టుకునే అవసరం. గర్ల్స్ హై స్కూల్లో కూడా గవర్నమెంట్కి వెళ్ళి వచ్చాయి సార్. ఆల్రెడీ పాత అన్నీ అంటే పాత లేవు, సేమ్ కొత్తగానే ఉంటాయి, కంప్లీట్గా అన్నీ బయట పెట్టారు. మనకు అవసరం అనుకుంటే ఇప్పుడే ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి షిఫ్ట్ చేయగలుగుతాం. ఖచ్చితంగా మీరు ఎన్ని నీడ్ ఉంటాయంటే అన్ని డ్యూయల్ డెస్క్లు అక్కడికి వెళ్ళి ఇక్కడికి షిఫ్ట్ చేయగలుగుతాం. ఇక బోర్డ్స్ ఖచ్చితంగా మీరు ఎన్నో బోర్డ్స్ చెప్పండి, బోర్డ్స్ ఖచ్చితంగా. అయితే ఎంపీ గారికి వెళ్ళి మనకు యాక్చువల్గా శాంక్షన్ అయింది సార్. ఎంపీ గారి ఫండ్లోకి వెళ్ళి మనకు 5 lakhs మీకు ప్రొవిజన్ పెట్టితే లాస్ట్ పెడితే మనం ఏం చేసామంటే డ్యూయల్ డెస్క్ మనం ఆల్రెడీ డోనర్తో తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఆఫీస్ టేబుల్,
ఆఫీస్ చైర్, తర్వాత కంప్యూటర్, ఇవన్నీ సార్ ఉన్నప్పుడే మనం పంపిస్తే అక్కడికి వెళ్ళి కూడా శాంక్షన్ అథారిటీ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటిది చాలా రోజులు తిరిగింది. డిఐఓ ఆఫీస్కి పోకుండా డిఓ ఆఫీస్ తిరిగింది చాలా రోజులు, 1 month. తర్వాత డిఐఓ ఆఫీస్కి పోయిండ్రు. తర్వాత అది అక్కడనే పెండింగ్ పడిపోయింది. ఎందుకు పెండింగ్ అయిందో తెలియదు, తెలుసుకుంటాం. సార్ ప్రిన్సిపల్ సార్ గారు ఏమడిగారంటే కంప్యూటరు ప్రింటర్ అడిగారు. ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుకొని అన్నతో మన పక్క స్కూల్లో ఉన్నాయి, కంప్యూటర్ ప్రింటర్ మాత్రం మనం తీసుకుందాం, కానీ కంప్యూటర్ మాత్రం పక్కకి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సో మీకు కావాల్సిన ఏ సౌకర్యం కానీ ఏ చిన్నదైనా కూడా మమ్మల్ని అన్యాయంగా భావించద్దు. మీకు ముందర పక్కన ఎప్పుడు రామరెడ్డి సార్ వస్తున్నారు, ముందరనే అనంత సార్ గారు కానీ ముంతాజ్ సార్ గారు రోజు మార్నింగ్ ఈయనే కనిపిస్తుంటారు. దాదాపుగా మార్నింగ్ ఇక్కడనే వాకింగ్ చేసుకుంటూ సార్ ఎప్పుడు ఇక్కడనే గడుపుతుంటారు. సో ఖచ్చితంగా మీకు ఏ సౌకర్యం కావాలన్నా మీకు అందుబాటులో శిష్టార్థి కమిటీ ఉంటుంది. కాబట్టి మీరు మాకు ఇవ్వాల్సింది ఒకటే, మీ అధ్యాపక బృందానికి ఇవ్వాల్సింది ఒకటే, ఖచ్చితంగా మంచి ఫలితాలతో గౌరవమైన స్థానంలో ఈ కళాశాలను నిలబెట్టాలని మరొకసారి మీ అందరినీ వేడుకుంటూ మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నిరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు, కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నన్ను దోచుకొందువటే. ఏనాటిదు మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏనాటిదు మన బంధం ఎరుగరాని అనుబంధం, ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నన్ను దోచుకొందువటే. డ్యూయల్ రోల్ అనేటువంటి ఒక స్త్రీ గాత్రం నుంచి వచ్చేటువంటి ఆ మాధుర్యం, అదే ఒక పురుషుని గాత్రం నుంచి వచ్చేటువంటి మాధుర్యం, రెండూ కలగలిపి సారు గాత్రం నుంచి మనం ఒకే గాత్రం నుంచి వినడము చాలా అద్భుతం. ఆ విషయం ఒక అద్భుతమైనటువంటి గాత్ర మాధుర్యాన్ని కలిగినటువంటి సారు భవిష్యత్తులో మన కార్యక్రమంలో ఇంకా అద్భుతమైనటువంటి పాటలు ఆలపించాల్సిందిగా మా కళాశాల తరఫు నుంచి, విద్యార్థుల తరఫు నుంచి మనవి సార్. భగవంతుడు మీకు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మనకు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ముందు ఒక చిన్న పద్యం చెప్తా. సార్ చెప్పిన గురువు అంటే ఎవరంటే, నీవు చదువుతేనే బ్రతుకు తెరువు, చదువవే అమ్మా, చదువుతేనే జీవితం, లేకపోతే శూన్యము, చదువవే అమ్మా, నీ బ్రతుకు తెరువు మారుటకు నీవు చదువవే అమ్మా అని వచ్చిన సంగతి. నాకు ఇంకా రాదు, మొత్తం వస్తుంది.
మన బ్రతుకుని మనమే మార్చుకోవాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం చదువు మాత్రమే. సార్ వాళ్ళు ఎంతో అద్భుతంగా మాట్లాడినారు. ఈ వయసు అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది. నీవు దీని మీద నడుస్తుంటే పూలపాన్పులాగా చేసుకోవచ్చు. అదే కత్తి మీద నువ్వు అడ్డం దిడ్డం నడిస్తే కాళ్ళు కూడా కోసుకొని పోయి రక్తం కూడా కావచ్చు. నీ వయసు కూడా అలాంటిది. ఈ వయసు కత్తి లాంటిది. నీవు దీన్ని ఎలా మలుచుకుంటావు అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఈ ఉపాధ్యాయులు మీకు ఇచ్చినటువంటి పాఠ్యాంశాలను రోజు మీరు వల్లవేస్తూ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి పాఠ్యాంశాలను మీరు వింటూ మీరు కనుక మంచిగా చదివి ఇప్పుడు కనుక చదివితే భవిష్యత్తులో చాలా అద్భుతాలను సాధించవచ్చు. నేను సార్ వాళ్ళు చెప్పాను ఈ స్థాయిలో ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయుల కోలాహలంగా మనకు కనిపిస్తుంది. మరి వీళ్ళంతా కష్టపడిందంటే వీళ్ళెనక గురువే ఉంటాడు. గురువు లేనిది మాత్రం ఎవరు ఇంత ఉన్నత స్థాయికి రారండి. నా జీవితంలో కనుక చూసినట్లయితే నేను చిన్న ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డి సార్, సత్యరెడ్డి సార్ అని మాకు ప్రైమరీ స్కూల్లో చెప్పిందండి. ఒకవేళ వాళ్ళే కనుక మాకు పాఠ్యాంశాలు కనుక సరిగ్గా చెప్పలేదనుకోండి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండకుండండి. ఎందుకంటే ఆ రోజు నాకు ప్రైమరీ స్కూల్లో వాళ్ళు చదవనిక నేర్పింది కాబట్టి నేను హై స్కూల్లో అద్భుతంగా చదవగలిగినానండి. అదే రోజు హై స్కూల్లో బాలకృష్ణ రావు సార్ అనే సారు జీవశాస్త్రం కనుక బోధించకుండా ఏదో అడ్డదిడ్డంగా కనుక చెప్పింటే ఈరోజు నేను బయాలజీ టీచర్ అయ్యేవాడిని కాదండి. అదే డిగ్రీలో నేను వెంకటేశ్వర సార్ మాట్లాడుకుంటాం. ఒక జియావుద్దీన్ సార్ కానీ లేదంటే ఒక సతీష్ సార్ కానీ మాకు పాఠ్యాంశాలు సరిగా బోధించకుంటే సార్ జువాలజీ లెక్చరర్ అయ్యేవాడు కాదు, నేను బాటనీ లెక్చరర్ అయ్యేవాడు. పీజీలో రామచంద్రారెడ్డి సార్ అని ఉంటాడు. బాబు ఇప్పుడైనా అయిపోలేదు కాదురా, మీరు పీజీకి వచ్చిండ్రు, ఆయన ఇప్పటికైనా నీకు ఏం డౌట్ ఉన్నా అడగండి నేను చెప్తా. ప్రతి చిన్న డౌట్ అయినా, ఎందుకంటే ఇక్కడ నుంచి నువ్వు బయటకు అంటే పీజీ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్సీ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్. ఇక్కడ నువ్వు మాస్టర్ అంటే సబ్జెక్ట్లోనే నువ్వు మాస్టరు. నీకు ఏమైనా సబ్జెక్ట్లో డౌట్ ఉంటే నువ్వు బయటకు పోయినావు అంటే నువ్వేం చదివినావు అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ అని చెప్తే ఎవరైనా నువ్వు ఆశ్చర్యపోతారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ అది కూడా సబ్జెక్ట్లో జీరో నాలెడ్జ్ ఉందంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ రోజు కూడా చెప్పింది సార్ ఏమన్నా మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయులను అడగండి. ఇప్పటికైనా మేము సమస్యలకు పరిష్కారం కనుక్కుంటాం, మీకు సమాధానాలు చెప్తామని. అంతటి గొప్ప నేను ఈ స్థాయికి రావడానికి ఉపాధ్యాయులే కారణం అండి. దాంతోపాటు తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మా నాన్న ఏ రోజు కూడా అంటే చదువు ఎట్లా చదువుతున్నావు అని అడగలే, కానీ ఒక మాట చెప్పింది. నేను అప్పుడప్పుడు కూడా క్లాస్లో చెప్పిన సార్లు, బిడ్డ నువ్వు చదవాలి, చదివితే నీకు మంచి పెళ్ళం వస్తుంది, మంచి కారు వస్తుంది, బంగ్లా వస్తుంది, నీకు అన్నీ బాగుంటే ఉద్యోగం కూడా వస్తుంది. అంటే నీకు అన్నీ రావాలంటే మనతోనే అవి లేవు కాబట్టి మనకు రావాలంటే నీకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం వస్తే నీకు డబ్బులు వస్తాయి అన్నీ నువ్వు సమకూర్చుకోగలుగుతావు. లేదంటే దొంగతనం చేయాల్సి వస్తుంది, అంతే కదా అండి, లేదంటే కష్టం చేయాల్సి వస్తుంది. మరి నేను అప్పుడు చదివిన కాబట్టి ఒక 30 సంవత్సరాలు నేను 1 కోటి 2 కోట్ల సంపాదిస్తాను ఉద్యోగం చేస్తే. మరి అంత ఏడుకెళ్ళి వస్తుందండి. ఒక ఉపాధ్యాయుడు పెట్టినటువంటి భిక్ష అండి అది. ఒక ఉపాధ్యాయుడు పెట్టినటువంటి భిక్షనే నాకు 2 కోట్ల రూపాయలు సంపాదించి పెడుతుంది. మరి మీరు ఇప్పుడు కనుక మీరు ఒక మంచి ఉద్యోగంలో కనుక ఉపాధ్యాయులు చెప్పినటువంటి విధానంలో కనుక పాఠ్యాంశాలు విని మీరు కనుక భవిష్యత్తును కనుక మార్చుకోగలిగితే, మీ తలరాతను కనుక మార్చుకోగలిగితే మీకు ఫస్ట్ వచ్చే జీతం 1,00,000 రూపాయలు ఉంటుందండి. ఎందుకంటే రానున్న కాలంలో జీతాలు ఇంకా చాలా పెరుగుతాయండి. ఇవన్నీ జరగాలంటే మీరు ఫస్ట్ ఉపాధ్యాయుల మాట వినాలి. ఉపాధ్యాయుల మాట వింటే కనుక మీ భవిష్యత్తు మారుతుంది. లేదంటే చాలా కష్టమండి. ఎందుకంటే చాలా ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేటు కళాశాలలో లక్షలు డబ్బులు గుమ్మరించి చదువుతున్నారండి. మరి రోజు 24 గంటలు హాస్టల్లో ఉండి చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా, లేదంటే ఏదో ఒక రోజు 2 గంటలు 3 గంటలు వచ్చి మనం ఇక్కడ అల్లాటప్ప వచ్చి ఇట్లా ఏదో చదువు 2 గంటలు 3 గంటలు విని మళ్ళీ బయటికి చెవులు విదిలించుకొని మళ్ళీ బయటికి వెళ్తే మనకు చదువు వస్తుంది. మరి ఎవరు బాగుపడతారండి? ఎవరైతే 24 గంటలు చదువు మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళే బాగుపడతారండి. మరి ఇక్కడ కూడా అదే చెప్తానండి, ప్రైవేటు వాళ్ళకంటే కూడా మీరు ఇక్కడ ఎక్కువగా శ్రద్ధ పెట్టి వినాలండి. మీకు ఎన్ని డౌట్లు కావాలంటే అది చెప్పనీక చాలా అద్భుతమైనటువంటి లెక్చరర్స్ ఉన్నారండి వీళ్ళు. మరి ఇవన్నీ జరగాలి, మీ భవిష్యత్తు మారాలంటే ఇప్పటికైనా అయిపోలేదండి. నేను అప్పుడప్పుడు చెప్తాను, నాయనా నీకేం కాదా బాబు, నీకు ఇప్పుడు చదవనీకి వస్తలేదంటే నువ్వు ఇంటికి వెళ్ళి 1వ తరగతి 2వ తరగతి తెలుగు బుక్ తీసుకో, హిందీ బుక్ తీసుకో, ఇంగ్లీష్ బుక్ తీసుకో, చదివితే ఇప్పటికైనా నేర్చుకోవచ్చు. నువ్వు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, సార్ నాకు చదువు వస్తలేదు, నాకు ఏం చేయలే, పక్క వాళ్ళు చూస్తే నవ్వుతున్నారు అంటే అదేం లేదండి. నువ్వు ఇంటికి వెళ్ళు, చదువు నేర్చుకో, 1వ తరగతి 2వ తరగతి బుక్ చదువు. ఎన్ని రోజులు పడుతుంది? నెల రోజులు పడుతుంది. నువ్వు 1వ తరగతి నుంచి 5వ తరగతి బుక్కులు చదవడానికి మొత్తం చదవడానికి 1 నెల రోజులు పడుతుంది.
ఒక 10th వరకు బుక్కులు చదివి ఇంకో మహా అంటే ఇంకా 2 నెలలు పడుతుందండి. అంటే ఒక 2-3 నెలల లోపల నువ్వు 10వ తరగతి వరకు బుక్కులన్నీ కూడా ఒకసారి తిరిగేస్తే నీకు ఎందుకు నాలెడ్జ్ రాదండి, ఈజీగా వచ్చేస్తుందండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి శతాబ్ది కమిటీ వాళ్ళు మీ అద్భుతమైనటువంటి జీవితాల కోసం కలలు కంటున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. మరి వాళ్ళు కలలు కనాలంటే ఎవరి కోసం కలలు కంటారండి? మీకోసం కదా కలలు కనేది. ఎవరి కోసం? పక్కన కోసం కలలు కంటారా తల్లిదండ్రులు? కాదండి, మన కోసం కలలు కంటారు. మన జీవితం బాగుపడాలని కలలు కంటారు. నువ్వు మీ అమ్మనైనా ఒక రూపాయి పెట్టినా పెట్టకపోయినా ఏమనుకుంటారంటే నా కొడుకు బాగుంటే చాలు, నా బిడ్డ బాగుంటే చాలు, వాళ్ళ జీవితం బాగుంటే చాలు అని అనుకుంటున్నాను. మరి అవన్నీ కావాలంటే మీరు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటారు, ఎలాంటి చదువును కోరుకుంటారు, ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారు, ఎలాంటి నడవడికను కోరుకుంటారు? మీ చేతిలోనే ఉందండి. మీ జీవితం మీ చేతిలో ఉంది, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మిమ్మల్ని వెన్నంటి నడిపించడానికి మేమున్నామండి. మమ్మల్ని వెన్నంటి నడిపించడానికి ఈ శతాబ్ది కమిటీ ఉందండి. మనమందరం కలిస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్. చెప్పట్లో అరుపులొద్దు. ఇప్పుడు తర్వాత కుమారి వరలక్ష్మి కరతాళ ధ్వనులు మారవల్లిపోవాలా. ఇప్పుడు తర్వాత మేడం శ్రీమతి ముంతాజ్ బేగం మేడం గారిని, జేఎల్ ఎకనామిక్స్ గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. మేడం విద్యార్థులు కరత్వాల ధ్వనులతో మారుమోగిపోవాల సభ మొత్తం కూడా. చప్పట్లు మాత్రమే. వెంకటేశ్వర సార్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. జేఎల్ జువాలజీ. విజయాన్ రఘునందన్ రెడ్డి సార్ గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాము. జేఎల్ ఫిజిక్స్. విజయభాస్కర్ గారిని కోరుతా ఉన్నాం వేదిక మీదకి. జేఎల్ తెలుగు.
తర్వాత వరుణ్ రాజ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాము. జేఎల్ మ్యాథ్స్ తర్వాత మురళీధర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జేఎల్ కెమిస్ట్రీ తర్వాత కార్యక్రమంలో భాగంగా మహబూబ్ సార్ గారిని జేఎల్ పొలిటికల్ సైన్స్ని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. వచ్చేసాను సార్. నాన్ టీచింగ్ లేదంట, ఓన్లీ టీచింగ్ స్టాఫ్. సైలెన్స్ బాబు. లాస్ట్ సన్మానం జరిగేటప్పుడు క్లాప్స్తో చప్పట్లు వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆల్తాఫ్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. జేఎల్ని హిందీ ఆల్తాఫ్ సార్. లాస్ట్ నిర్మల్ బాబు. నిర్మల్ రాజశేఖర్ వెళ్ళు బాబు తొందర. తర్వాత మన కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సార్ పాసా సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాసా సార్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. మన తరఫు తర్వాత వెంకటేష్ సార్ ఆఫీస్. వెంకటేష్ సార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వెంకటేష్ సార్ కూడా చప్పట్లతో మనం అందరం ఆహ్వానం పలకాలి. సార్ అన్ని విధాలుగా మీ అడ్మిషన్లు, మీ స్కాలర్షిప్లు అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి టీచింగ్ ఎంత ముఖ్యమో నాన్ టీచింగ్ కూడా అంతే ముఖ్యం కాబట్టి సార్ గారిని కూడా చిన్న కండువతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత కార్యక్రమాన్ని మన విజయానంద్ సార్ గారు కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా కమిటీలో ఉన్నటువంటి రిటైర్డ్ గురువులు ఉపాధ్యాయులు రామన్న గారిని రామన్న ఎస్ఆర్పి కమిటీ తరఫున రిటైర్డ్ టీచర్ గురువులు ఎక్కడో గురువులు మీరు గట్టిగా క్లాస్ నాన్న. అదేవిధంగా సార్ అన్నతో కలిసి దాదాపు ఒక 3 years కలిసి పనిచేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. అనంతరావు సార్ గారిని సార్ నేను చెప్తా అనంతరావు సార్ గారు సార్ ప్రిన్సిపల్ సార్ గారు ప్లీజ్
సార్ ఇన్ఛార్జ్ కళాశాల బృందం కూడా ఉందండి. థ్యాంక్ యూ మీరు రాజేశ్వర అన్న గారిని రాజేశ్వర నేను చెప్తా. రాజేశ్వర అన్న గారిని అన్న టీచర్ అవుతున్నాను మరి అక్కడ పోయిండు రైట్ గతే క్లాస్ సైకాలజీ లెక్చరర్ కాబట్టి స్పీచ్ కూడా అందుకే దబాయించి చేస్తుంటాడు కదా కదా లోకల్ లాంగ్వేజ్ వాడుకుంటూ. మరి ఇప్పుడు ముంతా సార్ గారికి వేసే ముందు ఒక చిన్న మాట. రైట్ ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ ఏమైనా ఫ్రెండ్షిప్ గురించి చాలాసార్లు విని ఉంటాం మనము, మన ఫ్రెండ్స్ని చూస్తుంటాం. కానీ ఒక నిజమైన స్నేహితుడు అమ్మా వినండి అమ్మా ప్లీజ్. ఒక నిజమైన స్నేహితుడు ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి కరెక్ట్ నిర్వచనం సార్. ఎందుకు చెప్తున్నానంటే సార్ గారి ఏజ్కి నా ఏజ్కి ఎక్కడ పొందడం లేదు. సార్ గారితో నా యొక్క పరిచయము ఈ సెస్టాలిటీ ప్రోగ్రామ్ చేయడం అనుకున్నప్పుడు మాత్రమే. అంతకుముందు సార్తో అంటే గ్రౌండ్లో పరిచయం తప్ప పెద్దగా పలకరింపు లేదు. సార్ చేసిన డ్యూటీ మొత్తం కూడా హైదరాబాద్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోవాలి, ట్రైన్కి వెళ్ళాలి, డ్యూటీ చేసుకోవాలి, మళ్ళీ నైట్ 10 o'clock లోపు ముంబైకి రావాలి. సార్తో ముఖ పరిచయం ఎప్పుడు లేదు. కానీ ఎప్పుడైతే సెస్టాలిటీ కార్యక్రమం అనుకున్నామో ఒక 60 బ్యాచ్లను కలపాలనుకున్నామో అందులో నాకు సార్ గారితో సాన్నిధ్యం ఏర్పడ్డది. మరి సార్ గారి యొక్క నిజమైన స్నేహితుడు అని చెప్పడానికి వినండి అన్న. నిజంగా ఇప్పుడు మన పక్కన వాళ్ళంతా కూడా మన ఫ్రెండ్స్ అనుకుంటున్నాం కదా, వాళ్ళు నిజమైన ఫ్రెండ్సా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అనే దానికి నిర్వచనం చెప్తున్నాను. సార్ గురించి చెప్పే కన్నా ముందు మాకు పెద్దలు కీర్తి చేస్తున్నటువంటి బాలయ్య సార్ గారి గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే వారితో అనుబంధం మాకు చాలా అనుబంధం. బాలయ్య సార్ గారితో బాలయ్య సార్ గారు సారు ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అంటే సార్ చూస్తే ముభావంగా ఉంటాడు, చాలా సైలెంట్గా ఉంటాడు. బాలయ్య సార్ని మామ అంటుంటాం. మామనేమో ఎప్పుడు కూడా ముంతా సార్ చెప్తాడు ఉండు అనే టైప్లో మాతో ఎప్పుడు కూడా ముంతా సార్ అని చెప్పేవాడు. ఎప్పుడు కూడా అర్థం కాదు సార్, అది ఎప్పుడు కూడా మాకు అర్థం కాలేదు వాస్తవానికి చెప్పాలంటే. అప్పుడు ఎప్పుడు కూడా అర్థం కాలేదు. ఎక్కడైతే సార్ చూస్తేనే ముభావంగా ఉంటాడు అంత. మామనేమో పుడితే ప్రేమ మొత్తం ఇట్లా ఉలగబోసినట్టుంటుంది, సార్ చూస్తే సీరియస్ ఉంటాడు, ఎప్పుడు పెద్దగా అనిపించదు అనుకున్నాను. కానీ కాలం ప్రభావమేమో కానీ సారు స్వర్గస్థులు అయ్యడం జరిగింది. బాలయ్య సార్ గారు చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఉన్నప్పుడు గొప్పగా చెప్పడం గొప్ప ఏం లేదు. చనిపోయిన తర్వాత వారికి కావలసిన ప్రతి విషయంలో కూడా సార్ గారు ఉన్నారండి. సార్ మీకు నిజానికి చేతులకి నమస్కారం చేస్తున్నాను. మీ యొక్క అక్కడ ఎన్నిసార్లు అనుకునిపించిందంటే అరే అప్పుడు ఎన్నిసార్లు చెప్పింటాను మాతో అంటే ఎప్పుడు కూడా మాకు స్ప్రోక్ రాలేదు. నేను లక్ష్మణ చాలాసార్లు అనుకున్నాను అరే సార్ ఎంత చెప్తాడు ఏంటి అంటే నిజానికి నిజమైన స్నేహితుడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే తను లేనప్పుడు కూడా ఆ ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి విషయంలో ముందుండి వెనుక ఉండి నడిపిస్తున్నందుకు నిజంగా సార్ మీకు పాదాభివందనం సార్. మీ యొక్క గొప్పతనం వాస్తవానికి చాలా గ్రేట్ సార్. అండ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మరి ఈ సందర్భంగా సార్ గారికి స్వాగత సన్మానం. ఎందుకంటే ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, పక్కన ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, ఏదైనా ఉన్నప్పుడే. కానీ మనకు తెలుసు గొప్ప గొప్ప నాయకుల్ని ఎంతో చేసిన వాళ్ళని మర్చిపోతుండే ఈ రోజుల్లో. ఏదన్నా కూడా వాళ్ళ అనుబంధము చిరస్థాయిగా ఉండడానికి నిదర్శనం. వారి నిజమైన ఉపాధ్యాయ దిన సంఘం సార్, నిజమైన స్నేహితులుగా మిమ్మల్ని మేము సన్మానించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా మాట్లాడు
మేడమ్స్ అందరు అధ్యాపకుడు ఉందంటే ఒక గ్రూప్ ఫోటో దిగిన తర్వాత మనం ఈ కార్యక్రమానికి క్లోజ్ చేస్తాం. మేడం ఎందుకు వెళ్తున్నామంటే వెనుక ఒక సపోర్ట్ ఉంటుంది. మరి ప్రతి విషయంలో మాకంటూ విన్నంటూ ఉంటున్నటువంటి బాలా సార్ గారిని చిరు సన్మానం స్వీకరించాల్సి కోరుతున్నాం. మీరందరూ రండి సార్. స్టాప్ ప్లీజ్.